మనము 10th స్టాండర్డ్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది. సరయూ నది రామాయణం చూస్తున్నాము. సరయూ నది తీరములో కోసల అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి దేశం ఉంది. అందులోనే అయోధ్య అనేటువంటి మహానగరము ఉందన్నమాట. అయోధ్య అంటే యోధులకు జయించడానికి సఖ్యం కానిది. ఈ యొక్క దేశాన్ని ఎవరు జయించలేరన్నమాట. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట. దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యానికి రాజు. అతడు సూర్యవంశపు వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసి ఆ యొక్క దేవతలను రక్షించినటువంటి వాడు అనమాట. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునేటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క రాజు అంటే అందరికీ చాలా ఇష్టము. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు, ఆయన యొక్క గురువులు అనమాట. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు తన యొక్క రాజ్యంలో ఉన్నారు. ఇతని పాలనలో కోసల దేశము భోగభాగ్యాలతో వెలసిల్లిందనమాట. ప్రజలు వర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. అంటే కాబట్టి ఇక్కడ ఒక శ్లోకం కూడా చెప్తారు. యథా రాజా తదా ప్రజ. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. కాబట్టి నాయకులు ఏ విధంగా అయితే ఉంటారో ప్రజలు కూడా అలాగే ఉంటారు అనేటువంటిది వర్తిస్తుంది ఈ యొక్క శ్లోకానికి. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కుంగదీసిందనమాట. దశరథుని కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసము అశ్వమేధం యాగము అనేటువంటిది చేయాలని అనుకున్నాడు అనమాట. అంటే అశ్వమేధ యాగం చేయడం వలన మనకు అనేకమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందన్నమాట. మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాటను చెప్పాడనమాట. వారు తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞం అనేటువంటిది వేదిక సిద్ధమైంది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. ఈ యొక్క ఋష్యశృంగుడు ఎవరో కాదు, దశరథుని యొక్క అల్లుడే అనమాట. ఈయనకి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ యొక్క కుమార్తెని దత్తత ఇవ్వడం వలన, తన యొక్క స్నేహితునికి దత్తత ఇవ్వడం వలన ఋష్యశృంగుని వివాహం చేసుకుంది. తన యొక్క కుమార్తె శాంత అనేటువంటి పేరుతో ఉన్నటువంటి తన యొక్క కుమార్తె. కాబట్టి ఋష్యశృంగుడు వచ్చేసి తన యొక్క అల్లుడు అనమాట. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుని సగౌరవంగా తోడ్కొని వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి తనని యొక్క యాగానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి ఆ యొక్క యాగాన్ని ఫలవంతంగా, అంటే ఫలప్రాప్తి అయ్యేటట్టుగా, అంటే అది మంచి విధముగా జరిగేటట్టుగా 3 రోజుల పాటు అశ్వమేధ యాగము శాస్త్రోక్తంగా నిర్వహించారనమాట. కానీ తనకొచ్చేసి ఒకే ఒక స్త్రీ సంతానం మటుకే ఉన్నందువలన పుత్ర ప్రాప్తి కోసము దశరథుడు ఋష్యశృంగునితో చేయవలసినటువంటి క్రతువును గురించి అడిగాడనమాట. ఏం చేయాలని అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునికి అప్పగించాడు అనమాట. దశరథుని అభ్యర్థనను మన్నించినటువంటి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనేటువంటి యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, తర్వాత వచ్చి గంధర్వులు, సిద్ధులు, తర్వాత వచ్చేసి మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారనమాట. చాలా మంది వచ్చారనమాట. అదే సమయంలో వచ్చేసి, ఎందుకంటే అతను వచ్చేసి ఎక్కువగా మంచి వ్యక్తి కాబట్టి, మంచి రాజు కాబట్టి, అది కాకుండా దేవతల పక్షాన యుద్ధం చేసినటువంటి వాళ్ళు కాబట్టి అతిథుల కింద వీళ్ళందరూ వచ్చారనమాట. గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ వచ్చారనమాట. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోరు వెళ్ళబడుచుకున్నారనమాట. అంటే రావణాసురుడి యొక్క బాధ భరించలేకపోతున్నాము అనేసరికి రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ముల్లోకాలను బాధించడమే కాకుండా ఇంద్రుని సైతము రాజ్య భ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని చెప్పాడనమాట. అతని దుండగాలను అంతే లేకున్నా ఉన్నదనమాట ఆ యొక్క రాక్షసుని యొక్క అంతు.
రాక్షసుని యొక్క ఆగడాలకి అంతే లేకుండా పోతూ ఉందన్నమాట. ఋషుల యక్ష గంధర్వుల మాట ఆలకించి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతడు పీడ విరగడమే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారన్నమాట. బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. చూసారా, ఇక్కడ చూడండి, రావణాసురుడు వచ్చేసి తనకు ఒక వరం పొందాడనమాట. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించేసినాడు వలన తనకు వచ్చేసి ఒక వరం అనేటువంటిది పొందాడు. ఎటువంటి వరము అంటే గంధర్వ యక్షులు దేవతలు దానవుల చేత మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడనమాట. మానవుల పట్ల అతనికి చులకన భావం, అంటే మానవులు ఎలాగో మనల్ని చంపలేరు అనేటువంటి ఒక చులకన భావం ఉండేదనమాట రావణాసురుడికి. అందుకనే వేడుకోలేదనమాట మానవులను. అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణము ఉంటుందని అన్నాడనమాట ఈ యొక్క బ్రహ్మదేవుడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రధరాయి వచ్చాడనమాట. దేవతలు ఆ దేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారనమాట. వర గర్వం చేత కన్ను మిన్ను కాకుండా ప్రవర్తిస్తున్నటువంటి రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు అక్కడున్నటువంటి దేవతలు. దశరథ మహారాజు గారి 3 భార్యలకి 4 రూపాలతో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు అయినటువంటి మహావిష్ణువు. వెంటనే అందరి పూజలు అందుకుని అంతర్ధానమయ్యాడు. అంటే ఆ యొక్క పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఆ విధంగా పుత్రుడిగా జన్మించాలి కాబట్టి అవతారం ఎత్తడం కోసము అతను మరలా అంతర్ధానమయ్యాడనమాట శ్రీ మహావిష్ణువు. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండల నుంచి గొప్ప తేజస్సుతో కూడినటువంటి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినటువంటి వాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథునకు అందించాడు. ఈ పాయసము సంపదలను ఇస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నింటికీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందని చెప్పడంతో పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనందమ తాండవం చేసిందనమాట. దివ్య పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. సంవత్సరం కాలం గడిచింది. చైత్య శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణకు శత్రుఘ్నులు జన్మించారనమాట. సో దశమి నాడు భరతుడు, తర్వాత సుమిత్రకు వచ్చేసి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇద్దరు జన్మించారనమాట. కవల పిల్లలుగా జన్మించారు. ఈ వార్త వినటువంటి అయోధ్య వచ్చేసి ఆనంద సముద్రం అయిందనమాట. అంటే ఆనందంతో పరవశించిపోయింది ఆ యొక్క రాజ్యం అంతా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యల్లో నైపుణ్యం సంపాదించారు. తర్వాత వచ్చేసి విజ్ఞాన గనులయ్యారనమాట. సద్గుణాలకు ఆట పట్టయినారు. అంటే సద్గుణాలని అలవర్చుకున్నారు. మంచి గుణాలు అనేటువంటిది వాళ్ళకి అలవడినాయి. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి అనమాట. రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేటువంటి వాడు. చిన్నప్పటి నుంచి అన్న సేవే మిన్నగా ప్రావించేటువంటి వాడు లక్ష్మణుడు. అన్నని సేవించేటువంటి వాడు. ఇతడు రాముడికి బహిప్రాణం అంటే ఎక్కువ ప్రాణంతో సమానం అనమాట. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలిగినటువంటి వాళ్ళు. అంటే అందరూ అన్నదమ్ముళ్ళు 4 వచ్చేసి ప్రేమాభిమానంతో కలిగినటువంటి వాళ్లే అనమాట. కాలచక్రం తిరుగుతూ ఉంది. ఒకనాడు దశరథుడు తన మంత్రులతో, పురోహితులు మొదలైనటువంటి వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయము అక్కడ అడుగుపెట్టారు మహా తేజస్వి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి గారు. అక్కడికి వచ్చారనమాట, వేయించేశారు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సమర్థతలు కలిగినటువంటి ఈ యొక్క విశ్వామిత్రుల వారు దశరథుడు ఎదురేగి సాదరంగా సత్కరించాడనమాట ఆ యొక్క విశ్వామిత్రుల వారిని. అతిథి దేవో భవ, అతిథి మనకు దేవుడితో సమానము. ఇది తెలిసినటువంటి దశరథుడు విశ్వామిత్రునకు సముచితమైనటువంటి మర్యాదలు గావించాడనమాట. మంచి మర్యాదలు గావించి వినయపూర్వకంగా చేతులు జోడించి
విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడనమాట. తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు, అంటే మీరు వచ్చినటువంటి పని ఏంటి అని అడిగాడనమాట దశరథుల వారు. వెంటనే దశరథుని వినయానికి మురిసిపోతూ విశ్వామిత్రుల వారు, వశిష్ఠుని ఉపదేశాలను పొందినటువంటి వాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడనమాట. అంటే వశిష్ఠుల వారు వచ్చేసి గురువు అనమాట ఆ యొక్క అయోధ్యకి. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చినటువంటి పనిని తెలుపుతానన్నాడు, దాన్ని ఆచరించమన్నాడు, ఆడిన మాట తప్పవద్దన్నాడు. నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు ఆడిన మాట తప్పకూడదు, దాన్ని ఆచరించాలి అని చెప్పేసి అడిగాడనమాట విశ్వామిత్రుడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను, నేను ఒక యాగాన్ని మొదలుపెట్టాను, కానీ మారీచ, సుబాహులు అనేటువంటి రాక్షసులు ఆ యొక్క యజ్ఞాన్ని విఘ్నాన్ని కలిగిస్తూ ఉన్నారు, ఆ యజ్ఞము జరగకుండా ఆపుతూ ఉన్నారనమాట. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్న వాళ్ళపైన కోపపడడానికి కానీ లేదా వాళ్ళని శపించడానికి నా దగ్గర ఎంతో శక్తి ఉన్నప్పటికీ యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని, కాబట్టి నేను ఉచితము కాదు, ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగం పరచకూడదు. ఇప్పుడు యాగంలో ఉండేటువంటి సమయంలో వచ్చేసి ఈ యొక్క శపించడం కానీ కోపగించుకోవడం కానీ చేయకూడదనమాట. ఆ యొక్క యాగము చాలా నిర్విఘ్నముగా, అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా అది కొనసాగించాలి అనేటువంటిది చూస్తారనమాట. కాబట్టి ఆ యొక్క శక్తిని వచ్చేసి వాళ్ళ యొక్క శక్తిని దుర్వినియోగం చేయకూడదు. కాబట్టి అందుకు సత్య పరాక్రముడు అయినటువంటి శూరుడు అయినటువంటి శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు, నాకు ఒక 10 రోజులు వచ్చేసి పంపించు, నాతో పంపించు. ఎవరిని? శ్రీరాముణ్ణి. అతడే ఆ రాక్షసులను చంపగలిగినటువంటి సమర్థుడు. నా వెంట వచ్చి యాగరక్షణ చేయడానికి, సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. నాతో వచ్చినట్లయితే తనకి అనేకమైనటువంటి మంచి జరుగుతుంది. శ్రీరాముడి పరాక్రమాలు ఎలాంటిదో అనేసి నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు కూడా తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడనమాట ఈ యొక్క విశ్వామిత్రుల వారు. ఇక్కడ దశరథుల వారికి వచ్చేసి ఎక్కువ ప్రీతి కలిగినటువంటి కొడుకు ఎవరు అంటే శ్రీరాముడు అనమాట. ఇంకా గుండెలో రాయి పడ్డట్టు అయిపోయిందనమాట దశరథుల వారికి. చేతులు జోడించి మహర్షి, నా రాముడు 16 ఏండ్ల కూడా నిండలేదు, 16 ఏళ్లు కూడా నిండలేదు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కూడా చేసుకోలేదు. యుద్ధ విషయాల్లో తగిన పరిచయం లేనిటువంటి వాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణాన్ని పై నేను మీ వెంట వస్తాను, మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు, ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడనమాట. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పాలస్త వంశస్థుడైనటువంటి విశ్రవసుడనేటువంటి ముని కుమారుడు రావణాసురుడు, అతడు కుబేరుని యొక్క సోదరుడు అనమాట. రావణాసురుడు అనేక రాక్షస బలాలు కలిగినటువంటి వాడు. బ్రహ్మ ఇచ్చినటువంటి అసాధారణమైనటువంటి వరం వలన అతనికి గర్వము బాగా ఎక్కువైపోయిందనమాట. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. అటువంటి వాడిని యజ్ఞం భంగ చేయడం అనేది అల్పంగా తోస్తుంది. అందుకే తను ఏం చేశాడంటే ఇటువంటి చిల్లర పనులకి పాల్గొనడు. కాబట్టి మారీచ, సుబాహులు అనేటువంటి ఇతని చేత ప్రేరితులైనటువంటి వాళ్ళని ఇద్దరిని, ఆ రాక్షసుల్ని పంపించి యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పాడనమాట. ఉన్న మాటని వివరించడం జరిగిందనమాట విశ్వామిత్రుల వారు దశరథులకి. దశరథుడికి మరింత భయం వేసేసిందనమాట. యుద్ధంలో యమునితో సమానులైనటువంటి వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపని పంపను, నేను కూడా యుద్ధ విషయంలో ఆసక్తుడని పలికాడనమాట. నేను కూడా యుద్ధం చేయగలుగుతాను, కాబట్టి ఆసక్తుడు అటువంటి వాటి జోలికి వెళ్ళడు, ఆయా రాక్షసుల జోలికి అస్సలు వెళ్ళడు అని చెప్పేసి చెప్పడం జరిగింది దశరథుల వారు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గలమయ్యాడు. అంటే కోపం వచ్చిందనమాట. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు, నీవెందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను, అంటే ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోతాను, మీరు సుఖంగా ఉండండి అనేసి చెప్పాడనమాట. కోపడలేడు కదా, ఎందుకంటే ఆ యొక్క యాగాన్ని తలపెట్టాడు కాబట్టి.
విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథుని హితవు పలికాడనమాట. అంటే చెప్పాడు దశరథునికి, నువ్వు వచ్చేసి ఇచ్చిన మాటని నిలబెట్టుకో. సో మాట నిలబెట్టుకోవడానికి ధర్మకార్యాన్ని ఆచరించడానికి ఫలం నశిస్తుందని హెచ్చరించాడనమాట. అంటే నువ్వు వచ్చేసి పంపను అని చెప్తే ఆ యొక్క ధర్మం కాదు అని చెప్పేసి చెప్పాడనమాట, హెచ్చరించాడు దశరథ మహామునికి వశిష్ఠుల వారు. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైనటువంటి విశ్వామిత్రుడు వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. ఎందుకంటే అతను వచ్చేసి వివిధ అస్త్ర ప్రయోగదారుడైనటువంటి వాడనమాట విశ్వామిత్రుడు. విశ్వామిత్రుల వారు రాజర్షి. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక రాజు, మహాచక్రవర్తి. ఆయన రాజ్యాన్ని దానం చేసేసి ఆయన వచ్చేసి ఆయన మహర్షిగా మారడం జరిగిందనమాట. అందుకనే అతన్ని రాజర్షి అని అంటారనమాట. ఈ యొక్క రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడనమాట ఈ యొక్క వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది, నువ్వు పంపించు, ఆ యొక్క విశ్వామిత్రుడిని వెంట పంపించు, ఆ యొక్క శ్రీరామునికి వచ్చేసి మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు అని చెప్పాడనమాట. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడనమాట. సరే, ఇంకా చేసే గురువు కాబట్టి, తన యొక్క రాజ్యపు గురువు కాబట్టి, కుల గురువు కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు. రామ లక్ష్మణులని పంపించాడనమాట. కౌశల్యతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ప్రశాంతమైనటువంటి మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడనమాట. చాలా సంతోషంగా అప్పగించాడనమాట.